హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూసారా ఇది ఏం కాయ అనుకుంటున్నారా? పుచ్చకాయ. మా పాప పుచ్చకాయ తినిన వెంటనే గింజలు మిగులుతాయి కదా! అవి అక్కడక్కడ నాటింది. ఆ నాటినన్నిట్లో ఒక్కటే చెట్టు మొలిసింది ఇక్కడ. ఒక్క చెట్టుకి ఒకటే పింజ వచ్చిందండి. అది పెద్దది అవుతుందో లేదో తెలియదు కానీ ఇంతకుముందు మేము అలాగే పుచ్చకాయ చెట్లు నాటాము. ఇంటికి కొని తెచ్చుకుంటాం కదా తినడానికి. అందులో గింజలే నాటితే అలాగా 2 కాయలు కాసాయి. ఒకటి వేరే వాళ్ళకి ఇచ్చాము. ఒకటి మేము తిన్నాము. చాలా తియ్యగా ఉంది. ఇది కూడా అలాగే కొని తెచ్చుకున్న తర్వాత వేసుకున్నాం. తర్వాత ఈ టమాటా చెట్టు ఒకటండి. ఇది కూడా మా పాప నాటింది. చెట్టు నిండా చాలా కాయలు ఉన్నాయి చూసారా? ఇంతకుముందు చాలా కాయలు కోసేసాను. చాలా ఈ చెట్టు నుంచి అయితే టమాటాలు తీసుకొని మేము తిన్నాము. ఒక అర కేజీ పళ్ళులాగా కోసుకొని తిన్నాము. ఇంకా ఉన్నాయి, చెట్టు నిండా పింజలు ఉన్నాయి. ఇంకా చాలా మంచిది అంటారు కదా కొంతమంది, చెయ్యి చాలా మంచిది అని. అలాగా మా పాప ఏది నాటినా సరే అది చాలా బాగా వృద్ధి ఉంది. ఇంకా కాయలు బాగా కాస్తాయి అన్నమాట. అందుకే ఏ పని చేసినా సరే మా పాపతో మొదలు పెడతాను. అందువల్ల కొంచెం ఏ పనైనా తొందరగా అవుతుందన్నమాట. మొక్కలు నాటే విషయంలో కూడా తను ఒక మొక్క నాటిన తర్వాత మిగతా మొక్కలన్నీ నేను నాటుతానన్నమాట. ఏ పని చేసినా ఇద్దరం కలిసి చేసుకుంటాము. మేము ఉండేది ఇద్దరమే కనుక ఏ పని చేసుకున్నా ఇద్దరము సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చేసుకుంటాం. అందుకే ఏ పనైనా అవుతుంది. పెద్దలు కూడా అంటారు కదా, ఏ పని చేసినా ఏడ్చుకుంటూ చేయకూడదు, ఆ పని అంతా ఏడ్చినట్టే జరుగుతుంది అని. అందువల్ల మనం ఏ పని మొదలుపెట్టినా నవ్వుకుంటూ మొదలు పెడితే ఆ పని ఎప్పుడు కూడా మంచిగానే జరుగుతుందండి. ఏదో పెట్టుకొని బాధలతో ఏ పని చేసినా జరగదండి. మనం ఏదైనా పని మొదలు పెట్టామంటే అది జరగాలని కోరుకోవాలి. కొన్ని కొన్ని పనులు అవ్వవు. కొన్ని పనులు డబ్బుతో ముడిపడతాయి. కొన్ని పనులు మామూలుగా మనం చేసుకునే విధానంగా ఉంటాయి. అలా అన్నమాట. ఇక్కడ ఒక పుచ్చకాయ పాదు ఉందండి. ఇంకా పువ్వులే పూసాయి కానీ కాయలేమి కాయలేదు. నాకైతే ఈ టమాటా చెట్టు బాగా నచ్చింది. ఎంతో సంతోషంగా ఉంటుంది. మనం చేసే పని అది సక్సెస్ అయితే చాలా సంతోషం కదండీ! అది చిన్న చిన్న పనైనా సరే సక్సెస్ అయిందంటే చాలా సంతోషంగా ఉంటుంది. మా పాప నేను ఒక దగ్గర ఉంటే చాలా సరదాగా ఉంటుందండి. అన్నీ మాట్లాడుకుంటాం. అన్నీ చెప్పుకుంటాం. ప్రతి విషయం చెప్పుకొని ప్రతి పని ఇద్దరం కలిసిమెలిసి చేసుకుంటామండి. ఇది ముళ్ళ పరిమ అంటారండి. ఇవి కంచె కోసం వేసుకుంటారు. ఈ చెట్టు నిండా ముళ్ళే ఉంటాయి. ఎక్కడ కూడా అంటుకోవడానికి అవ్వదు. ఇవి పట్టుకున్నాయంటే గుచ్చుకుపోతాయి. మనం పట్టుకోలేము ఈ చెట్టుని. ఇవి కంచెకి అడ్డుగా పెట్టడానికి నాటుకుంటారు. ఇవి బాగా ఎదిగిన తర్వాత దీని కొమ్మలు నరికి కంచెలో అడ్డుగా వేసుకుంటారు. దీనికి పళ్ళు చిన్న చిన్నవి కాస్తాయి. పుల్ల పుల్లగా తీయగా ఉంటాయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.